హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబ్లో రిజిస్ట్రేషన్ కావాలంటే మనం అమౌంట్ కడితేనే ఇందులోకి అయితే రిజిస్టర్ అవుతాం. జోసాలో అలా ఉండదు. మనకు సీట్ వచ్చినప్పుడు డబ్బులు కట్టాలి. అయితే సీసాబ్కి వెళ్లే ముందే డబ్బులు కడితేనే సీసాబ్లో మనం పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతెంత అమౌంట్ కట్టాలి, జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంత కట్టాలి, ఐఐటీలో సీట్ వచ్చి ఇందులో కూడా ఒక ట్రయల్ వేద్దాం అనుకున్న వాళ్ళు ఎంత కట్టాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. మొట్టమొదటిగా జోసాలో పార్టిసిపేట్ చేయకుండా నాకు సీట్ రాదేమో అని భయంతో అసలు జోసాలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, పార్టిసిపేట్ చేసి సీట్ ఎక్కడ రాని వాళ్ళు, 5 రౌండ్ల పాటు చూశారు, ఎక్కడా సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు. నెక్స్ట్, జోసాలో మీరు పార్టిసిపేట్ చేశారు, మీకు ఎక్కడో సీట్ వచ్చింది, ఏదో సీట్ వచ్చింది, కానీ ఆ సీట్ నచ్చక డబ్బులు కట్టలేదు, అలాంటి వాళ్ళు. అసలు ఏ డబ్బులు కట్టని వాళ్ళు, లేదా ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు, ఐఐటీలో సీట్ వస్తే డబ్బులు కట్టేసి ఐఐటీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు. ఈ కేటగిరీకి సంబంధించిన అందరూ, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ, జోసాలు అసలు అప్లై చేయని వాళ్ళు, అప్లై చేసి సీట్ రాని వాళ్ళు, అప్లై చేసి సీటు వచ్చి మీకు నచ్చని వాళ్ళు, ఐఐటీలో సీట్ వస్తే ఐఐటీ వరకు ఎస్ఏఎఫ్ 35,000 లేదా 70,500 కట్టుంటారు కదా రకరకాల కేటగిరీని బట్టి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సీసాబ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 45,000 కడితేనే మీకు సీసాబ్లోకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు 25,000 కట్టే సీసాబ్లోకి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది. నెక్స్ట్, 2 ఫీజులు అంటే జోసాలో మీకు సీట్ వచ్చి ఎస్ఏఎఫ్ సీట్ వచ్చినప్పుడు డబ్బులు కట్టాలి, 5th రౌండ్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాలి. ఈ 2 రకాల డబ్బులు కట్టేసి సీటు రిజర్వ్ చేసుకున్న స్టూడెంట్స్ సీసాబ్కి వెళ్ళేటప్పుడు ఎంత కట్టాలి అంటే 5,000 కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైనా, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైనా 5,000 సీసాబ్ ఫీజు కడితేనే మనం సీసాబ్లోకి ఎంటర్ అవుతాం. అలాగే జోసాలో ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్ ఎప్పుడొకప్పుడు సీటు వచ్చిన వెంటనే డబ్బులు కట్టేసి ఉంటారు. మీకు మన సీట్ ఎక్కడ పోతుందని డబ్బులు కట్టేసి ఉంటారు. 35,000 ఉండొచ్చు, లేదా 17,500 కేటగిరీని బట్టి. కానీ లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత, 5th రౌండ్ అయిపోయిన తర్వాత పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టలేదు మీరు. అప్పుడు వాళ్ళు సీసాబ్కి వెళ్ళాలంటే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది? ఓకే, వాళ్ళు ఓబీసీ, ఓపెన్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 17,000 కట్టాలి, 17,000 రూపాయలు కట్టాలి. అది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 14,500 కట్టాలి. సో ఫస్ట్ జోసాలో ఒక్క ఫీజే కట్టిన వాళ్ళు, ఒక్క ఫీజు అంటే ఎన్ఐటీలో సీటు వచ్చి ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళైతే ఆటోమేటిక్గా 45,000 కట్టాల్సిందే. అదే ఎన్ఐటీలో సీటు వచ్చి మీరు పిఏఎఫ్ కట్టకుండా కూర్చున్న వాళ్ళు 17,000 అనేది ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కట్టాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 14,500 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. కడితేనే సీసాబ్లోకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, జోసాలో సీటు వచ్చి దాన్ని లాస్ట్లో విత్డ్రా చేసుకున్నవాడు, ఇందాక విత్డ్రా చేసుకోకుండా ఉన్న వాళ్ళ సంగతి చెప్పాను నేను. ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ పెట్టేసి ఉన్నవాళ్ళు, విత్డ్రా ఆప్షన్ పెట్టేసి ఫస్ట్లో అమౌంట్ కట్టుంటారు, కానీ లాస్ట్లో 5th రౌండ్ అయిపోయిన తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా విత్డ్రా ఆప్షన్ పెట్టేసిన వాళ్ళు ఎంత కట్టాలి అంటే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 15,000 మాత్రమే కట్టాలి. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే 12,500 కట్టాలి. ఈ 2 కేసెస్ జాగ్రత్తగా చూడండి. ఒక్కసారే ఫీజు కట్టి, జోసాలో సీట్ వచ్చినప్పుడే ఫీజు కట్టి, లాస్ట్ రౌండ్లో విత్డ్రా అయిపోయిన వాళ్ళు, ఎన్ఐటీలో సీట్ వచ్చి విత్డ్రా అయిపోయిన వాళ్ళు, వీళ్ళైతే 15,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే 12,500 కట్టాలి. అసలు విత్డ్రా ఆప్షన్ పెట్టకుండా మన డబ్బులు మనకు వస్తాయని అనుకుని వదిలేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు 17,000, వీళ్ళైతే 14,500 కట్టాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సంబంధించి వాళ్ళ సీట్ ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఉంటే, అంటే ఎన్ఐటీ సిస్టంలో కనుక మీకు సీట్ వచ్చి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా తేడా వచ్చి వాళ్ళు కనుక, లేదా ఇంటర్మీడియట్ అప్పటికి రిజల్ట్స్ రాక ఏదైనా విషయాల్లో వచ్చి క్యాన్సిల్ అయి ఉన్న వాళ్ళు ఎంత కట్టాలి అంటే 17,000 కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళైతే 14,500 కట్టాలి. ఈ అమౌంట్ కడితేనే మనం సీసాబ్ రౌండ్లోకి ఎంటర్ అవుతాం. ఇందులో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోండి. లేదా సింపుల్గా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇవన్నీ మీకు ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నా csab.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో అక్కడ అమౌంట్ కట్టాలని చూపిస్తుంది. వాళ్ళు ఎంత అమౌంట్ కట్టాలని చూపిస్తే అంత అమౌంట్ కట్టడమే. మన చేతుల్లో ఏముండదు, ఆటోమేటిక్గా మీ రోల్ నెంబర్ అది ఎంటర్ చేయగానే మీకు ఒక అమౌంట్ కనపడుతుంది, ఆ అమౌంట్ కట్టేయటమే. అది సింపుల్ ప్రాసెస్ అయితే. బట్ కొంతమంది అడుగుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్పాను. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో సీసాబ్ రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు
సీసాబ్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే డబ్బులు కట్టాలి. అది ఎంత కట్టాలనేది వెరీ క్లియర్గా కనపడుతుంది మీకు. ఆ అమౌంట్ కడితేనే సీసాబ్లోకి మీరు ఎంటర్ అవుతారు. సో అది సీసాబ్లో ఎంట్రన్స్ సంబంధించి. సీసాబ్లోకి ఎవరు ఎలిజిబుల్, ఏంటి, ఏ ర్యాంకులు చూస్తారు, అవన్నీ డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. సీటు వచ్చిన వాళ్ళు మీరు మంచి సీట్ అయితే కోల్పోకుండా బెటర్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి తప్ప అనవసరంగా సీసాబ్ కోసం ట్రై చేసి ఉన్న సీట్ని అయితే పోగొట్టుకోవద్దు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.